మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఆచారాలు, ఆనవాయితీలు హద్దులు దాటిపోయాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఇచ్చాపురంలోని ఒక వింత ఘటన అయితే చోటు చేసుకున్నది. ఆ వింత ఘటన ఏంటి అంటే, ఒక కన్న తల్లి తన కూతురిని చీకటి గదిలో సుమారు 2 సంవత్సరాలుగాను చీకటి గదిలో బంధించింది. ఎందుకు అని చుట్టుపక్కల ఆరా తీస్తే అందరిని కూడా తిట్టడము, శాపనాదాలు పెట్టడము. సో ఎందుకులే బాబు అంటూ ఆమెను వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడాను 2 సంవత్సరాల తర్వాత కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఉండబట్టలేక ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో తన కూతురుని ఇంటిలో గదిలో పెట్టి బంధించారు అనగానే నిన్న అందరూ కూడా చైల్డ్ వెల్ఫేర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ కన్నతల్లితో వాదించి అసలు ఏం జరుగుతుందని లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఆ కన్నతల్లి నిరాకరించి ఇంట్లోకి రావడానికి నిరాకరించిన ఎవరిని రానివ్వకుండాను అడ్డుపెట్టింది. అయితే ఏదేమైనప్పటికీ కూడాను అందరూ కూడాను ప్రభుత్వం, పోలీసులు అందరూ కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్నారి 9వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారిని ఒక కన్న తల్లి గదిలో పెట్టి బంధించినటువంటి ఘటన చూస్తే చీకటి గదిలో అందరూ కూడాను ఒక్కసారి దిగ్బాధ చెందారు. అయితే అది ఎందుకు అని ఆ తల్లిని ప్రశ్నిస్తే సో వింత ఆచారం, మూఢనమ్మకం, ఇంత టెక్నాలజీ పరుగులు తీస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయా? సో తను అంటే పెద్దపిల్ల అయింది, రజస్వల అయింది అన్న తర్వాత నుంచి వెంటనే అక్కడి నుంచి ఎవరో చూడకూడదు, ఆ అమ్మాయితో బయటకు వస్తే అరిష్టము, బయటికి రాకూడదు అంటూ ఒక మూఢ నమ్మకంతో 9వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల పాపని ఆ చీకటి గదిలో 2 సంవత్సరాలు బంధించారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ పాపని ఆ గది నుంచి బయటకు తీసుకొస్తుంటే చూస్తుంటే ఒక్కసారి హృదయం వికారంగా మారుతుంది. ఆ పాప నిలబడలేని పరిస్థితి, కాళ్ళలో సత్తువు లేకుండా పోయింది. అస్సలు చీకటి అంటే మనము పూర్వం సినిమాలో చూసినట్లు నరసింహ, రజనీకాంత్, రమ్యకృష్ణ మూవీలో చూసి ఆమె రమ్యకృష్ణ ఏదైతే చీకటి గదిలో ఉండి ఒక్కసారి బయటకు వస్తే తను చీకటిని ఆ వెలుతుని చూడలేకపోయిందో అలాంటి ఘటన సినిమాలో చూపించినటువంటి ఘటన ఒక్కసారి ఇచ్చాపురంలో అయితే ఈరోజు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఒక్కసారి ఆలోచించాలి, మూఢనమ్మకాలు ఎంతవరకు దారితీస్తున్నాయి, మూఢనమ్మకాల వలన మన భవిష్యత్తుని మనం నాశనం చేసుకుంటున్నాము. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది, మనం అసలు ఎక్కడో చంద్రమండలం మీద అడుగులు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఇలాగే ఉండిపోతున్నాయా?